ఈరోజు 500 సంవత్సరాల పోరాట ఫలితము, లక్షలాది మంది రామభక్తుల త్యాగ ఫలితము ఈరోజు అయోధ్యలో ఒక అద్భుతమైన భవ్యమైన రామాలయ నిర్మాణానికి రాముడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. ఈ సందర్భంగా ప్రపంచమంతా ఒకటే మంత్రము, ఒకటే నినాదము, రామ 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 అనే నినాదంతో ప్రపంచం అంతా పులకించిపోతుంది. భారతదేశం ఈరోజు అనేక ప్రాంతాల్లో మొత్తం దేశమంతా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. నెల్లూరులో కూడా అదే వాతావరణం కనిపిస్తుంది. రాముడు ఆదర్శప్రాయుడు, ఆనందరాముడు, ఆత్మరాముడు, రాముడు పురుషోత్తముడైన రాముడు యొక్క జీవితము ప్రపంచానికి ఆదర్శము. ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక పరిపాలకుడిగా, ఒక రాజుగా ఆదర్శప్రాయమైన జీవితం చేసిన రాముడు భారతదేశానికి ఆదర్శం కాదు, ప్రపంచానికి ఆదర్శము. రాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భారతదేశము ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తయారవుతుంది. భారతదేశము ప్రపంచానికి నాయకత్వం వస్తుంది. భారతదేశము ప్రపంచానికి దిక్సూచిస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మన భారతదేశానికి తలమాణికమైన రామ జన్మభూమి కార్యక్రమం కాను రామచంద్రుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టపోతున్నారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి. వారికి సహస్రకోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాము. వారి పిలుపు మేరకు ఈ మొత్తం భారతదేశం మొత్తం అంతా వారి శక్త్యానుసారం, వారి ఇంటానుసారం ప్రకారము దీపారాధన చేసుకోవడం, రాముడు పూజ చేసుకోవడం అని చెప్పారు, పిలుపునిచ్చారు. ఆ విధంగా మా వంతుగా మేము ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈనాడు ఈ రాముడి కార్యక్రమం జరిపించుకుంటున్నాము. ఆ రోజు 92న అయోధ్యలో ఈ రామ జన్మభూమి కోసం అనేక పోరాటాలు జరిపి ఎంతోమంది హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ రోజున ఆ మనోభావాల్ని నిలబెట్టే విధంగా నరేంద్ర మోడీ గారు రామ మందిర నిర్మాణాన్ని, ఈ బాలరాముణ్ణి ఈరోజు ప్రతిష్ఠ కామిస్తున్నారు. మాకు ఎంతో సంతోషకరం ఉంది. జై శ్రీరామ్.